సర్కారుపై మండిపడుతున్న ఉద్యోగులు మాకేం చేశారంటూ నిలదీతలు. 31,000 కోట్ల బకాయిలు పెండింగ్. సిపిఎస్ రద్దు హామీ ఉలిక్కి. పీఆర్సీ ఇచ్చిన జీతాల్లో కోత. దాచుకున్న డబ్బులు దారి మళ్లింపు. సకాలంలో అందని జీతాలు పెన్షన్లు. ఈఎంఐలు కట్టలేక కష్టాలు. సర్కారీ కొలువున్న అప్పు చేయాల్సిన పరిస్థితి. వేతనజీవుల సంక్షేమం ఊసేలేదు. ఈ పాలన వద్దే వద్దంటున్న ఉద్యోగులు. సో ఇది ఏపీ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన వార్త. సో దీంట్లో ఏముందో పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. వి డోంట్ నీడ్ జగన్. ఇప్పుడు ఏ ఇద్దరు ఉద్యోగులు కనిపించినా ఇదే మాట వినిపిస్తుంది. వై ఏపీ నీడ్స్ జగన్ నినాదంతో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కార్యక్రమంపై ఉద్యోగులు రివర్స్ మాకెందుకు ఈ జగన్ అని నిలదీస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ జరగని ద్రోహం తమకు జగన్ ప్రభుత్వంలో జరుగుతుందని మండిపడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా ఆత్మహత్యాయత్నం చేయడం ఉద్యోగుల ఆర్థిక దుస్థితికి, సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మరి అసలు ఉద్యోగులు ఎందుకు మండిపడుతున్నారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు నిలదీస్తున్నారు? ఆత్మహత్యలకు సిద్ధం కావలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాక తాము దాచుకున్న సొమ్మును సైతం దారి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా తమకు ద్రోహం చేసిన జగన్ సర్కార్ మరోసారి ఎందుకని మండిపడుతున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ బుక్లెట్లో సచివాలయ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన అంశం ప్రస్తావించడం మినహా ఈ 4.5 ఏళ్లలో ఉద్యోగుల సంక్షేమానికి ఏం చేశారో చెప్పలేదు. అంటే 4.5 ఏళ్లుగా తమ సంక్షేమం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం దగా చేసిందని ఉద్యోగులు రగిలిపోతున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో అప్పటి విపక్ష నాయకుడిగా ప్రస్తుత సీఎం జగన్ ఉద్యోగులకు హామీలు గుప్పించారు. ఉద్యోగ పక్షపాతి పార్టీ అని, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చారు. సకాలంలో పీఆర్సీలు ఇస్తాం, డిఏలు చెల్లిస్తాం, వారంలో సిపిఎస్ రద్దు చేస్తామంటూ ఉద్యోగులను తన వైపు ఆకర్షించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలపై ఏనాడు పెదవిప్పలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగారు. కేసులతో ఉద్యోగులను నానా తిప్పలు పెట్టారు. ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కీలక హామీ సిపిఎస్ రద్దు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్ మేనిఫెస్టోలోనూ దీన్ని చేర్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సిపిఎస్ రద్దుపై మోసం చేశారు. ఓపీఎస్ పునరుద్ధరించకుండా జీపీఎస్ అంటూ ఉద్యోగులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశారు. మేనిఫెస్టోలో బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ గత ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడేవి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు అన్నావు, 250 వారాలైంది, సిపిఎస్ రద్దు కాలేదు, ఓపీఎస్ పునరుద్ధరణ జరగలేదు. దీనికైనా మరోసారి ముఖ్యమంత్రి చేయాలి అని మండిపడుతున్నారు. గత ఎన్నికలకు ముందు వారంలో సిపిఎస్ రద్దు అని చెప్పడంతో గంపగుత్తగా ఓట్లు వేశామని, ఇప్పుడు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ పీఆర్సీ. సీఎం జగన్ ఏకంగా ఉద్యోగుల సర్వీస్ మొత్తాన్ని ప్రభావితం చేసేలా పెద్ద దెబ్బ కొట్టారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. చరిత్రలో ఎవ్వరూ ఇవ్వని విధంగా పీఆర్సీ ఫిట్మెంట్ 23% ఇచ్చి ఉద్యోగులు బిత్తరపోయేలా చేశారు. గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇస్తే జగన్ 11వ పీఆర్సీ ఫిట్మెంట్ 23% ఇచ్చారు. దీంతో ఉద్యోగుల వేతనాల పెరుగుదలపై ఉక్కుపాదం మోపారనే విమర్శలు వచ్చాయి. జగన్ ఇచ్చిన పీఆర్సీ ఫిట్మెంట్ ప్రభావం ఉద్యోగుల సర్వీస్ మొత్తంపై పడిందని, వేతనాల పెరుగుదల మందగించేలా స్పీడ్ బ్రేకర్ వేశారని ఉద్యోగులు విలవిలలాడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తున్న హెల్త్ కార్డులు ఇవ్వలేకపోయారని వారు మండిపడుతున్నారు. ఈ హామీల ఊసేది. గత ఎన్నికలకు ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానంటూ ఊదరగొట్టిన జగన్ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదు. దీంతో చాలీచాలని వేతనాలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాలం వెల్లదీస్తున్నారు. ఎన్నిసార్లు వినతులు, విజ్ఞాపనలు ఇచ్చినా వారి గోడు పట్టించుకునే వారే లేరు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణిస్తూ నియమ నిబంధనల పేరుతో వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పథకాలకు దూరం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను కొందరికే వర్తించేలా మెలికలు పెట్టారు. చట్టం చేసినా దానిని ఇంతవరకు అమలు చేయలేదు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎప్పుడో మర్చిపోయారు. 1వ తారీఖున జీతం. వైసీపీ హయాంలో
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లందరూ ప్రతి నెల వేతనం కోసం ఎదురు చూసే పరిస్థితిని కల్పించారు. ఉద్యోగులందరికీ వేతనాలు ప్రతి నెల 1వ తేదీనే జమైన సంఘటనలు ఈ 4.5 ఏళ్లలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ప్రతి నెల 1న ప్రారంభమై వేతనాలు చెల్లింపు నెల సగం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎవరికి ఏ నెలలో ఏ తేదీన వేతనం పడుతుందో తెలియని పరిస్థితి దాపురించింది. దీంతో తమ ఆర్థిక ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ఏనాడైనా సకాలంలో జీతాలు పెన్షన్లు ఇచ్చారా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. బకాయిల మాటేంటి? జగనన్న వచ్చారు, జామ్ అన్ని ఇస్తారని ఉద్యోగులు ఆశపడ్డారు. అయితే ఈ 4.5 ఏళ్లలో ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ సకాలంలో ఇవ్వకపోగా బకాయిలు పెంచారు. 6 నెలలకోసారి ఇవ్వాల్సిన కరువు భత్యం సకాలంలో ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు. ఇచ్చిన డిఏలకు బకాయిల చెల్లింపులు విడతల వారీగా అంటూ జీవోలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క డిఏ బకాయిని చెల్లించలేదు. 2018 జూలై నుంచి 2021 డిసెంబర్ వరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏ 11వ పిఆర్సీ బకాయిలు సుమారు 19,000 కోట్లకు చేరుకున్నాయి. అయినా ఇప్పటికీ చెల్లించలేదు. 2023 జనవరి జూలై డిఏలను ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. 2022 జూలై డిఏని 2023లో ప్రకటించారు. 2 డిఏలకు కలిపి ఉద్యోగులకు 7,000 కోట్ల మేర ప్రయోజనాలు నిలిచిపోయాయి. సిపిఎస్ ఉద్యోగులకు ప్రతి నెల ప్రాన్ ఖాతాల్లో జమ చేయాల్సిన నగదును సకాలంలో జమ చేయడం లేదని ఉద్యోగులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. 31,000 కోట్ల బకాయిలు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఏడాది కాంట్రిబ్యూషన్ 2,300 కోట్లు. ప్రభుత్వ వాటా కూడా ఏడాదికి 2,300 కోట్లు. ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం ఉద్యోగుల జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ సొమ్ము కట్ చేస్తుంది. కానీ ఎన్ఎస్డిఎల్ఐకి చెల్లించడం లేదు. 8 నెలల బకాయిలు 1,592 కోట్లుగా ఉందని లెక్క తేలింది. మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు, ఏపీజీఎల్ఐ రుణాలు, విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, వారి పిఆర్సీ, డిఆర్ బకాయిలు, జీపీఎస్ రుణాలు, ఇతర బిల్లుల రూపంలో దాదాపు 2,927 కోట్ల నిలిచిపోయింది. అన్ని కలిపి ఉద్యోగులకు ఈ 4.5 ఏళ్లలో మొత్తంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 31,519 కోట్ల పైగానే ఉంటాయని ఉద్యోగులు చెబుతున్నారు. మళ్ళీ ఎందుకు వద్దంటే ఈ 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో మాకేం చేశావు జగన్ అనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. సకాలంలో జీతం లేదు, డిఏలు ఇవ్వడం లేదు, పిఆర్సీతో దెబ్బ కొట్టారు, 1,000 కోట్ల బకాయిలు పెట్టేశారు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదు, సంక్షేమం మాట మర్చారు. ఇలాంటి వ్యక్తిని మరోసారి సీఎం చేయాలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అందుకే మళ్ళీ మీరు మాకు అవసరం లేదు, ఈ జగన్ మాకొద్దు అని తేల్చి చెబుతున్నారు.